ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన 2 నెలల్లోనే 30,000 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఈ ఏడాది పూర్తయ్యేలోపు మరో 35,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కొత్తగా నియమించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత విద్యార్థుల్లో, ఉద్యమకారుల్లో, ప్రజల్లో ఎంతో అసంతృప్తిగా ఉందని, ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కొత్తగా నియమించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో అవలక్షణాలతో డ్రగ్స్కు బానిసలయ్యారన్నారు. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. పోలీస్ అంటే ఉద్యోగం కాదు, ఇది ఎమోషన్, భావోద్వేగం. డ్రగ్స్, గంజాయి, సైబర్ క్రైమ్పై మీరు బలంగా పనిచేస్తారని, మీపై పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రజల కులవృత్తులను ఆదుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. దేశ చరిత్రలోనే 18,000 కోట్ల రూపాయలు కడుపు కట్టుకొని రైతుల అకౌంట్లలో జమ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ నుండి ఈ రోజు 547 సబ్ ఇన్స్పెక్టర్లు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులున్నారు. 547లో 400 మంది సివిల్ ఎస్ఐలు ఉన్నారు. అలాగే 547లో 472 మంది గ్రాడ్యుయేట్స్, 75 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు.